హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంయు వ్లాగ్స్. ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే వంకాయతో బిర్యానీ చేయబోతున్నాను. అది కూడా దమ్ బిర్యానీ అనమాట. చాలా టేస్టీగా, చాలా బాగా వచ్చింది. నేను కూడా ఒక యూట్యూబ్ వీడియోలో చూశాను. అయితే ఇంత బాగా వస్తుందని అనుకోలేదు. చేసిన ఫస్ట్ టైమే అదుర్స్ అనమాట. చాలా బాగా వచ్చింది. చూడండి, లుక్ అయితే అదిరిపోయింది కదా. అసలు సేమ్ నాన్ వెజ్ బిర్యానీ తిన్న ఫీలింగే అండి. ఇంకా దానికోసం నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వంకాయలు, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యం అంతా రెడీ చేసేసుకున్నాను. ఇంకా గరం మసాలా దినుసులని రెడీ చేసేసుకున్నా. ఇంకా నేను కళాయి పెట్టేసుకున్నాను స్టవ్ మీద. ఇంకా స్టార్ట్ చేసేద్దామా. ఇక్కడ నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా ఎక్కువైంది, మీరు కొంచెం తగ్గించుకోండి. నేను అనుకోలేదు, పొరపాటున జారిపోయింది అనమాట అట్లా. ఇంకా తర్వాత ఈ దినుసులన్నీ వేసుకొని బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. సేమ్ ఇంకా చికెన్ బిర్యానీ లాగే చేస్తున్నాను. ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నా. సేమ్ అదే టేస్ట్. ఎంత బాగా వచ్చిందంటే మా అబ్బాయి కూడా చాలా బాగా తిన్నాడు. సో మీరందరూ ట్రై చేయండి. ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక 4 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని నేను కట్ చేసుకున్నాను. అవి కూడా ఫ్రై చేసుకుంటున్నా. నేను ముందుగానే వంకాయలని ఘాటు పెట్టుకొని ఉప్పు నీళ్ళు వేసి నానబెట్టుకున్నాను అన్నమాట. ఇంకా ఇక్కడ కూడా నేను సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసేసుకుంటున్నా. ఇక్కడే ఎప్పుడైనా బిర్యానీకి అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే బాగుంటుంది. మీరు అట్లా స్టోర్ చేసింది వాడినా అంత బాగోదు. అండ్ బయట అయితే అస్సలు కొనకండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా డేంజరస్ అనమాట. అది పాయిజన్తో సమానం. సో అస్సలు మీరు కొనద్దు, ఇంట్లోనే తయారు చేసుకోండి. ఇంకా అది కూడా ఫ్రై అయిపోయాక నేను కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటున్నాను అన్నమాట. ఇదంతా ప్రాసెస్ అంతా సేమ్ చికెన్ బిర్యానీ లాగే ప్రాసెస్, బట్ చికెన్ ప్లేస్లో వంకాయ అంతే డిఫరెన్స్ అన్నమాట. టేస్ట్ కూడా అలానే ఉంచింది, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. అసలు ఇంట్లో ఎవరు నమ్మరు అనమాట. చాలా బాగా వచ్చింది నిజంగా. ఇంక ఇవి కూడా ఫ్రై అయిపోతున్నాయి. నేను ఇలా ముందుగా కట్ చేసుకున్నాను కదా వంకాయలని, అవన్నిటిని వేసేసుకుంటున్నాను. ఇలా రౌండ్గా ఉండే వంకాయలు అయితేనే బెటర్ అనమాట. గుత్తి వంకాయతో దమ్ బిర్యానీ లెక్క అలాగనమాట. అయితే నేను స్టఫ్ ఏం చేయట్లేదు, జస్ట్ ఇలా ఘాట్లు పెట్టుకున్నాను అంతే. మీరు స్టఫ్ చేసుకున్నా పర్లేదు, చేయకపోయినా పర్లేదు అన్నమాట. ఇలా ఫ్రై అవుతూ ఉండాలండి. ఇది సిమ్లో పెట్టేసి కొంచెం ఫ్రై అవుతూ ఉండాలి. ఇంకా ఇప్పుడు నేను పెరుగుని తీసుకున్నాను. ఒక చిన్న ప్యాకెట్ మొత్తం తీసేసుకున్నా. ఇంకా అందులో ఆ వంకాయలకు తగ్గట్టుగా నేను అన్ని మసాలాలు వేసుకోవాలన్నమాట. సాల్ట్, కారం, మసాలా కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, ఇంకా సబ్జీ మసాలా అన్నీ వేసేసుకున్నాము. గరం మసాలా అన్నీ ఇక్కడే వేసేసుకోవాలి. అన్నీ వేసుకొని బాగా కలుపుకొని రెడీగా ఉంచుకుందాం. ఈ వంకాయలు అన్నీ బాగా ఫ్రై అయిపోయాక అప్పుడు ఈ పేస్ట్ని అంతా వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. సో అంతా బాగా కలిపేసుకుంటున్నాను దీన్ని. ఇంకా రైస్ ఉడికించుకోవడానికి సపరేట్గా ఒక బౌల్లో వాటర్ని వేసుకొని అందులో 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. అందులో తగినంత సాల్ట్, వాటర్లో ఎప్పుడు సాల్ట్ ఎక్కువగా ఉండాలి కదా. ఇంకా గరం మసాలా కొద్దిగా వేసుకున్నా.
అది మూత పెట్టి ఉడికించుకుందాము వాటర్ని బాయిలింగ్ పాయింట్ వచ్చేంత వరకు. ఇంకా పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే వంకాయలు ఫ్రై అవుతున్నాయి. కొంచెం ఫ్రై అయితేనే ఇది వేయాలి, ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట దాన్ని, అప్పుడే బాగుంటుంది వంకాయ టేస్ట్. ఇంకా ఇందులో కొద్దిగా నేను ఆయిల్ వేస్తున్నాను. ఇంకా ఇటువైపు మూత పెట్టి ఉడికించుకుంటున్నాను వంకాయలు. ఇప్పుడు వచ్చి నేను ఈ పెరుగు మిశ్రమం అంతా వేసేసుకున్నాను. మొదట్లో నేను ఆయిల్ ఎక్కువైందని చెప్పాను కదా, బట్ అలా అనిపించలేదు. బిర్యానీ రెడీ అయ్యాక బాగానే ఉంది, అంత అనిపించలేదు ఆయిల్ ఎక్కువైనట్టు. అలాగా సరిపోయింది, కరెక్ట్గా ఉందన్నమాట. సో ఇలా పెరుగు మిక్స్ని వేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా కలిపేసుకుందాము. ఇక్కడ మనం కొద్దిగా టేస్ట్ చూసుకోవాలండి, సాల్ట్ కారం కరెక్ట్గా ఉండాలన్నమాట. ఉడికిన తర్వాత కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం చూసుకుని మీరు కావాలంటే సాల్ట్ కారం ఇక్కడ వేసుకోండి. ఇంకా నేను కస్తూరి మేతిని కూడా వేసుకుంటున్నాను. మెయిన్ ఇది వేసుకున్న మంచి స్మెల్ చాలా బాగా వస్తుంది. సో కంపల్సరీగా కస్తూరి మేతి అన్నది వేసుకోండి. అసలు ఇక్కడే తెలిసిపోతుంది అబ్బా ఎంత బాగుందా అనేది లుక్. ఇంకా ఇక్కడ వాటర్ మరిగొచ్చాక నేను రైస్ని వేసేసుకుంటున్నాను. నానబెట్టుకోవాలి, ఒక హాఫ్ అన్ అవర్ ముందేనా నానబెట్టేసుకోవాలి. ఇది మొత్తం వేసేసుకున్నాక అది హైలో బాగా బాయిలింగ్ పాయింట్ వచ్చాక సిమ్లో ఒక 10 minutes అలా ఉంచాను. కొంచెం ఇక్కడే ఉడికిపోవాలండి రైస్, ఒక 75% వరకు ఇక్కడ ఉడికించేసుకోవాలి రైస్ని. సిమ్లో పెట్టి మనం ఒక 75% ఉడికించేసుకోవాలి ఇక్కడే. ఇంకా తర్వాత నేను ఇది కొంచెం మగ్గాయండి, ఇక్కడ టేస్ట్ చూసుకున్నాను, అంతా బాగానే సరిపోయింది. ఇంకా నేను చిన్న స్టవ్ మీదకి మార్చేస్తున్నాను అనమాట. సో దాని కింద కూడా నేను ఒక పాత పెనాన్ని పెట్టేసి దాని మీద ఈ బిర్యానీ పాట్ పెట్టేసుకున్నాను. ఇంకా ప్రస్తుతానికైతే స్టవ్ ఆపేసే ఉంది. ఇంక ఇప్పుడు వాడు తీసుకున్న రైస్ని మొత్తం ఇందులో వేసేసుకుంటున్నాను అనమాట. అసలు ఎంత విడివిడిగా ఎంత బాగా వచ్చిందో అసలు బిర్యానీ రైస్, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా మొత్తం రైస్ అంతటిని ఇలా వేసేసుకున్నాక ఇంకా పుదీనా కొత్తిమీర ఇంకా నెయ్యి పసుపు ఈ 3 వేసి పైన వేసేసుకోవాలి. నెయ్యి కొద్దిగా ఎక్కువ వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది. ఇంకా ముందుగానే మనం రైస్ని స్ట్రెయిన్ చేసిన వాటర్ని కూడా ఒక గ్లాస్ ఉంచుకోవాలి. లాస్ట్లో ఆ గ్లాస్ వాటర్ని కూడా వేసుకుంటున్నాను, అప్పుడే రైస్ బాగా కుక్ అవుతుంది అన్నమాట. ప్రస్తుతానికి నెయ్యి అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్, పెద్ద గ్లాస్తోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి మనం హోల్స్ ఏమైనా ఉంటే కవర్ చేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. ఒక 20 minutes పట్టిందండి కుక్ అవ్వడానికి. బాగా రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా ఎడ్జెస్ అన్నీ ఇలా పైకి లేపుతున్నాను అనమాట. వంకాయ కూడా బాగానే మగ్గిపోయింది. అన్నీ బాగా మగ్గిపోయాయి వంకాయలు. సో ఎడ్జెస్ అన్నీ ఇలా పైకి లేపుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసి మనం అప్పుడు సర్వ్ చేసుకుంటే బిర్యానీ రైస్ విడికి పోకుండా బాగా వస్తుంది అన్నమాట. సో ఇలా అంతా లూజ్ చేసుకోవాలన్నమాట రైస్ని, అప్పుడే అది విరిగిపోకుండా బాగుంటుంది. సో ఫైనల్గా ఇది వంకాయ బిర్యానీ, దమ్ బిర్యానీ. సూపర్ టేస్ట్ అండ్ సూపర్ లుక్ కూడా.
మనకి టేస్ట్తో పాటు లుక్ కూడా బాగుంటేనే తినడానికి హ్యాపీగా ఉంటుంది కదా మనకి. ఇంకా దాంతోపాటు నేను రైతా కూడా చేసుకున్నాను. సో అలా అయితే మా సండే ఇలా బిర్యానీతో ఎండ్ అయిందనమాట. సో అదండి ఈరోజు వీడియో. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నా వంటలు అన్నీ నచ్చితే కనుక వీడియోస్ కింద లైక్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.